హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాతావరణం నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. బంగాళాఖాతంలో ఏర్పడిన పంగల్ తుఫాన్ బలపడినట్లు వాతావరణం అయితే తెలిపింది. సో దీని ప్రభావంతో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురబోతున్నాయి, దానికి సంబంధించి వివరాలు అనేవి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చాలామంది వీడియోను అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఒక సబ్స్క్రైబ్ చేయడం లేదు. మాకు వల్ల సపోర్ట్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఇంకా ట్రాఫిక్లోకి వెళ్దామండి. పంగల్ తుఫాన్ పుడుచ్చేరి నుండి నెమ్మదిగా పశ్చిమ బెంగాల్ దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపిందండి. వచ్చే 3 రోజుల పాటు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే తెలిపింది. ముఖ్యంగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని కూడా విశాఖ తుఫాన్ కేంద్ర అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఏలూరు, పార్వతీపురం, చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, అన్నమయ్య, అల్లూరు సీతారామరాజు, నెల్లూరు, విజయనగరం, బాపట్ల, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిందండి. అలాగే వైఎస్ఆర్ కడప, గుంటూరు, అనంతపురం, ఏలూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, నంద్యాల, కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు. ఏపీలోని పలు జిల్లాల్లో బుధవారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరు, విశాఖ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, విజయనగరం, అనకాపురం, కృష్ణా, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో, బాపట్ల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపిందండి. బెంగల్ తుఫాన్ ప్రభావంతో కడప జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం బద్వేల్ డివిజన్ పరిధిలో కొన్ని మండలాల్లో అధికంగా వర్షం కురుస్తుంది. ఇందులో భాగంగా కలసపాడు మండలంలో 40.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు మండల వారీగా అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావం ఇంకా 2-3 రోజులు ఉండే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని కూడా విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిందండి.